అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్స్ ఇండియాలో కలకలం రేపుతున్నాయి. గత బైడెన్ ప్రభుత్వం భారత్లో 2024లో జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి దాదాపు 180 కోట్ల రూపాయలు కేటాయించింది. ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్లో ఓటింగ్ శాతం పెంచడానికి $21 మిలియన్ ఇవ్వటమేంటని ఆయన ప్రశ్నించిన తర్వాత అనేక అనుమానాలు తలెత్తాయి. భారత్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలను నిర్వహిస్తారు. ఇందుకు స్వతంత్ర ప్రతిపత్తి గల కేంద్ర ఎన్నికల కమిషన్ ఉంది. మరి అమెరికాకు భారత్లో ఓటింగ్ పెంచాల్సిన పనేముంది? ఇంత పెద్ద మొత్తం వ్యయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఆ నిధులను నిలిపేసినా బైడెన్ విడుదల చేసిన డబ్బులతో ఏం చేశారన్నది మాత్రం మిస్టరీగా మారింది. ఎవరికి వారు తమకు తోచినట్లు చెబుతున్నారు. బీజేపీ ఒక అడుగు ముందుకు వేసి మోదీని ఓడించేందుకు బైడెన్ ఈ డబ్బులను భారత్కు పంపించారని బీజేపీ ఆరోపించింది. మోదీకి ట్రంప్కి ఉన్న సన్నిహిత్యం కారణంగానే మొన్నటి ఎన్నికల్లో మోదీని ఓడించడానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేశారన్నది కమలనాథుల ఆరోపణ. అయితే బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో USAID తరపున ఎన్నికల్లో పనిచేసేందుకు వీణారెడ్డిని బైడెన్ ప్రభుత్వం ఇండియాకు పంపింది. 2021లో భారత్కు వచ్చిన వీణారెడ్డి తిరిగి 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అమెరికాకు తిరిగి వెళ్లారు. తాజాగా బీజేపీ ఎంపీ మహేష్ జఠల్మానీ ఈ విషయంలో వీణారెడ్డి పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్లో పోస్టు చేయడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో అసలు వీణారెడ్డి ఎవరంటూ గూగుల్ సెర్చ్ చేయడాన్ని అనేక మంది ప్రారంభించారు. వీణారెడ్డి దాదాపు 3 ఏళ్లు భారత్లో ఉండి ఎవరికి అనుకూలంగా పనిచేశారు అన్న దానిపై విచారణ జరపాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఎవరిని గెలిపించాలన్న ఉద్దేశంతో వచ్చారని ఆయన ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఎన్నికల కమిషన్ USAID మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా పనిచేశామని వారు చెబుతున్నారు. కానీ ఇందులో ఏదో కుట్రకోణం ఉందని బీజేపీ ఆరోపిస్తుంది. ప్రస్తుతం వీణారెడ్డి పేరు నెట్టింట మారుమ్రోగిపోతుంది.